నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారు ఈ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మసారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 21/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:45. తిథి షష్ఠి ఉదయం 9:58, నక్షత్రం హస్త రాత్రి 8:30. యోగాలు సుకర్మ రాత్రి తెల్లవారుజాము 2:53, కరణము వణిజ ఉదయం 9:58, విష్టి రాత్రి 11:18. రాహుకాలం ఉదయం 7:56, 9:20, గుళికాలం మధ్యాహ్నం 1:33, 2:57. యమగండం ఉదయం 10:44, 12:08. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:16 వరకు. మరల మధ్యాహ్నం 2:46 నుంచి 3:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:33 వరకు. వర్జ్యం ఉదయం 5:32 నుంచి 7:21 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో రుణములు ఏమన్నా ఉంటే అది చెల్లించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఇంతకు పూర్వం మీరు తీసుకున్న రుణాలు చెల్లించే విషయాల్లోనూ, న్యాయ సంబంధమైన విషయాల్లోనూ ఆలోచనలు ఉంటాయి. అలాగే బంధువులతో కలుస్తారు. బంధువులతో కలిసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఖర్చుల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లితరపు బంధువులతో ఈ రోజున మాట్లాడడం, వాళ్ళని కలవడం మొదలైన దానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో, అంటే ముఖ్యంగా తండ్రి మొదలైన వారి సలహా సంప్రదింపులతో కూడి కూడా ఈ రోజున మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని మీ రుణములకు సంబంధించిన విషయాలలో మీ యొక్క పెద్దల సంప్రదింపులతో మీరు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున సంతానపరమైన విషయాలు, మంచి ఆలోచనలు, అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో, అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వాళ్ళు వీలైనంత దృష్టిని విద్య మీద పెట్టడం చాలా ముఖ్యం. అలాగే విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు కొరకు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన కొనుగోలు కొరకు కూడా ఈ రోజున ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పెద్దల, అంటే విద్యార్థులకి గౌరవంగా ఈ రోజున ఒక ముఖ్యమైన గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు కూడా మనకి ఆకస్మికమైన గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు, అంటే గృహానికి సంబంధించిన విషయాలు కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత శ్రద్ధ అధికంగా చూపిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వీలైనంత శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాతావరణం కొంత చికాకుగాను, అసౌకర్యంగాను ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో చమత్కారంగా వ్యవహరించి సమస్యల్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో, అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన, వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత కుటుంబంలో ఆలోచనలు, అంటే వారి యొక్క స్థాన చలనాలు, లేకపోతే వారి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి విషయాల్లో కుటుంబంలో, గృహంలో దానికి సంబంధించిన డిస్కషన్స్, చర్చలు మొదలైనవి జరిగే అవకాశాలు లాంటివి ఈ రోజున అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళకి నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి,
ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు నూతన అవకాశాలు వస్తాయి. అంటే వృత్తికి సంబంధించి మీడియాలో పేరు ప్రఖ్యాతులు లాంటివి అభివృద్ధికి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కొందరి వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. అంటే మిత్రులలో కొందరి యొక్క ఈర్ష్య, అసూయ లాంటి వాటి వల్ల కొంత మీకు ఘర్షణ అనేది అధికంగా ఉండి దానివల్ల ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడంలో పెద్ద ఇష్టాన్ని చూపించరు. అంటే కొంత వైరాగ్య ధోరణి లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి సమస్యల్ని అధిగమించే దిశగా మీరు ఆలోచిస్తూ మీ స్వయంగా మీరు చేసుకునే కార్యక్రమాలు మీరే చేసుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా మీరు వైరాగ్యానికి లోను కాకుండా ముందుకు వెడితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. వీరికి ఈ రోజున సింహరాశి వాళ్ళకి కుటుంబంలో వాతావరణం, ఆర్థిక విషయాలు అవన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా కొంత సామాన్యంగా మిశ్రమంగా ముందుకు వెళ్ళడం వల్ల కొంత ఆర్థిక సమస్యల విషయం అనేది కొంత ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఏదో విధంగా ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో అధిగమించడానికి ఆస్కారం ఉంది. ఎవరికన్నా మాట ఇచ్చినప్పుడు కానీ వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతుంది. కొత్త వ్యక్తుల యోగ్యం కుటుంబ వ్యవహారాల్లో కానీ మాటల్లో కానీ ఏర్పడడం వల్ల మీకు కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. వీళ్ళంతవరకు కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా అనవసర వ్యయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కన్యా రాశిలో మనకి ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, సామర్థ్యం, స్థైర్యం పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ సడన్గా వైరాగ్య ధోరణి, చేద్దాం వద్దా అనుకోవడం, మీ మీద మీరు చేసే పనుల మీద శ్రద్ధ తక్కువ, ఇతరుల కొరకు మీరు సమయాన్ని ఎక్కువ కేటాయించి వారి కోసం ఎక్కువ ఆలోచించి మీరు కొంత త్యాగం చేసినట్టుగా మీ సమయాన్ని మొదలైనవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో మీ యొక్క సమస్యలను అధిగమించడానికి అవకాశాలు కూడా అదే విధంగా ఉండడం అనేది ఉంది. ముఖ్యంగా మీ తండ్రితో కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ సంప్రదించి సరియైన నిర్ణయాలు తీసుకుంటూ సరియైన విధంగా ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వైరాగ్యానికి లోను కాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే రోజుని చక్కగా గడపచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే పెట్టుబడులు, పెద్దల్ని కలవడం, సముద్ర స్నానాలకు సంబంధించిన విషయాలు లాంటివి, అంటే క్షేత్ర సందర్శన, ఆధ్యాత్మిక పర్యటన, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన చర్చలు ఈ రోజున కొంత అధికంగా ఉంటాయి. అంటే ఏదైనా విరాళాలు ట్రస్ట్లకి ఇచ్చే విధానంలో కానీ లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక గురువుల్ని కలిసే విషయంలో కానీ, అంటే ఏదైనా మీరు విదేశీ ప్రదేశాలకు వెళ్ళడానికి చేసుకునే కార్యక్రమాలు కానీ మొదలైన వాటికి ఒక చర్చలకి అవకాశం ఉన్న రోజుగాను మనం ఈ రోజుని భావించవచ్చు. అలాగే ఆకస్మికంగా ఆ విషయంలో మీకు మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మిత్రుల యొక్క సలహా సహకారంతో కానీ నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి మీరు ఎక్కువ ఈ రోజున ఫోకస్ చేస్తూ దానికి సంబంధించిన ఖర్చుల గురించి చర్చలు, ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశికి సంబంధించిన విషయాల్లో మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజుని చక్కగా కుటుంబ వ్యక్తులతో గడుపుతారు. అయినప్పటికీ కూడా వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కొంత మీకు వైరాగ్య భావన వల్ల, సరియైన ప్రణాళిక లేకపోవడం వల్ల అది అనవసరమైన వ్యయాలయ్యే అవకాశం ఉన్న రీత్యా మంచి ప్రణాళిక పెట్టుకునే దిశగా మీరు ఆలోచించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంలో మీకు జీవిత భాగస్వామితో కానీ లేకపోతే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ
ముందుకు పెడతారు. వృత్తిపరమైన అభివృద్ధికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో సరైన ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానికి సంబంధించి చక్కటి వార్తలు వినే అవకాశం ఉంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయంలో కొంత వదిలేద్దామా లేకపోతే అదే వృత్తిని కంటిన్యూ చేద్దామా అని అనుకోవడం, నూతన అవకాశాలు రావడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే డ్రైవింగ్ మొదలైనవి చేసేవాళ్ళు వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబంలో ముఖ్యంగా బంధువుల రాక, కొంత ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణం కొరకు లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఖర్చులు చేసే అవకాశాలు లాంటివి కూడా అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క స్కిల్స్, నైపుణ్యాలు పెంచుకునే దిశగా, శత్రువుల మీద విజయం సాధించే విషయంలో మీరు ఎక్కువ కృషి చేసుకుంటూ వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేస్తే మంచిది. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి అంటే మనకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో మీకు తొందరగా ఒక నిర్ణయానికి రాలేక కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ విషయంలో మీ యొక్క బంధుమిత్రులు, ముఖ్యంగా మీ సోదరులు లేకపోతే విదేశాల్లో ఉండే ముఖ్యులైన వ్యక్తులతో సంప్రదింపులు చేసి ఒక కీలక నిర్ణయానికి రావడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, బంధుమిత్రుల యొక్క వారితో కలవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంత మార్పులు, అంటే అప్పటిదా పెట్టుకున్న ప్లాన్స్ కొంచెం అటు ఇటు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. వీళ్ళకి ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో, ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాము అనుకుంటున్న విషయాల్లో ఆకస్మికంగా అది వాయిదా పడ్డము, చేద్దామనుకుంటున్న ప్రయాణాల్లో అనుకోని అవరోధాలు రావడం, చేస్తున్న ప్రయాణాల్లో కొంత అనుకోని వ్యక్తుల వల్ల అనుమానాస్పదంగా ఉండి వాళ్ళ వల్ల కొంత మోసానికి గురవ్వడం, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో వీలైనంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఎంత కష్టపడినా తగినంత మనకి ఇది రావటం లేదు అన్న భావనలోంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి ఇది మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన పరిచయాలు పెరుగుతాయి, వ్యక్తిగత అభివృద్ధికరంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల్ని కలవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు, గురువులు మొదలైన వాళ్ళని కలవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి కొంత మీరు ఎక్కువగా వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టు అనిపించే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు వారికి అభిప్రాయం రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం లేకుండా అన్ని విధాల అనుకూలం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కలిసి. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి నేటి పరిహారం సాధారణంగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించినా, అదే దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును గడిపినా అది అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ రోజున అవకాశం ఉండి అలాగే ఆసక్తి కూడా ఉంటే తప్పనిసరిగా శివాలయ సందర్శన, శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి వినడం ఇవన్నీ కూడా చాలా చక్కటి ఉపయోగకరంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి అన్న విషయాన్ని ఒకటి. అలాగే శివాలయ సందర్శన కూడా చాలా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు, ఇదొకటి. అలాగే ఈ మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో, దైవ సంబంధమైన ప్రార్థనలతో కానీ, లేకపోతే ఏదైనా మందిరాలు సందర్శించడంతో కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లోనే అష్టోత్తర శతనామావళి మొదలైనవి చేసుకుంటూ దైవ చింతనతో ఆ ఎదురవుతున్న సమస్యని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం.
అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది, సంతోషాన్ని మన జీవితంలో ఎలా పొందగలుగుతాం అన్న విషయం గురించి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ లాగా మనం చూసుకుంటే దాంట్లో ఒక చిన్న కథ ద్వారా కొంత తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి. ఆ ప్రదేశంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి చెప్పి ఆయన దగ్గర నుంచి పరిష్కారం, అంటే ఆ ఊరి పెద్దలాగా ఉండేవాడు అనమాట. ఆయన దగ్గర నుంచి తెలుసుకొని దానికి తగిన విధంగా అందరూ వెళుతూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో కానీ ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి మాత్రం సమయం విలువ కానీ లేకపోతే ఎలాగా ఉండాలి అన్న విధానాల్లో కానీ సక్రమంగా ఉండకుండా, ఎవరిని ఏదైనా చెప్పినా కూడా ఆ మాటలు సరిగ్గా వినకుండా పెడచెవిని పెట్టి, అలాగే ఎంతసేపు ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేసుకుంటూనో లేకపోతే సరైన ప్రణాళికాపరంగా లైఫ్ లేకుండానో ఇలా ముందుకు వెళ్ళిపోతూ సమయాన్నంతా వృధా చేస్తున్న విధంగా అతని పద్ధతి ఉండేది. అయితే కాలక్రమేణా రోజులు గడిచిపోయే కొద్దీ తండ్రికి ఏమనిపిస్తుందంటే, ఇలా కాదు, వీడికి ఒక జీవిత పాఠం అనేది నేర్పించాలి. ఎంత చెప్పినా, అంటే తిట్టడం వల్లే కాదు, చెప్పినా బతిమలాడినా ఏం చెప్పినా కూడా వాడి యొక్క పద్ధతిలో, ఆ పిల్లవాడి పద్ధతిలో మార్పు వచ్చేది కాదు. సమయాన్ని అలాగా దుర్వినియోగం చేసుకోవడం, ఫ్రెండ్స్తో గడిపేయడం, అలాగా అతను ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అంటే ఒక టైం ఉండేది కాదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు నిద్రలేస్తాడో తెలియదు. అంటే అలా రోజును గడిపేయడం, సమయాన్ని అలా చేయడం వల్ల చూడగా తండ్రి అనుకుని ఒకరోజు అబ్బాయిని పిలిచి, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, నీకు కొంత జీవితం గురించి తెలియాలి కదా, నువ్వేం చేస్తావంటే నేను ఇప్పుడు నీకు ఒక ఒక బాక్స్ని రెడీ చేసి అబ్బాయికి ఇస్తాడనమాట. ఇచ్చామని చెప్తాడంటే అది ఓపెన్ చేసి చూస్తాడు అబ్బాయి. అందులో 4 సీజన్స్కి అదే సీజన్ వైజ్గా మనకి ఈ యొక్క చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం వాటికి సంబంధించిన బట్టలు ఒక పేరు ఉంటుంది. దాంతోపాటుగా ఒక మ్యాప్ లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే తినడానికి ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి, లెంటిల్స్ లాంటివి ఆ సమయానుకూలంగా ఉండేవి పెట్టి కొంత మొత్తంలో ధనాన్ని కూడా పెడతాడు తండ్రి. ఆ బాక్స్ ఓపెన్ చేసి కొడుకు ఆశ్చర్యపోతాడు. ఇదేంటిదంతా అని అడిగితే, నీకు జీవితం గురించి కొంతవరకు ఒక ఛాలెంజెస్ లాంటివి ఉండాలి కదా లైఫ్ అంటే, నేను ఒక చోట నిధి అనేది ఉంది, ఆ నిధికి సంబంధించినంతా కూడా ఈ మ్యాప్లో ఉంది. మ్యాప్ పరంగా నువ్వు చూసుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు అనుకో, తప్పనిసరిగా నిధి అనేది నీకు లభ్యమవుతుంది. అది తీసుకొని నువ్వు వద్దువు కానీ, అందుకనే దానికి సంబంధించినట్టుగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అవసరమైనట్టుగా ఇవన్నీ నేను ఇందులో పెట్టాను నేనని చెప్తాడు అనమాట. కొడుక్కి కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఇలాంటి టాస్క్ ఇవ్వలేదు అబ్బాయికి. అందుకని ఏం చేస్తాడంటే, సరే తండ్రి చెప్పాడు కదా, సరే సరదాగా పెడదాము, ఎక్కడ మాత్రం నేను ఏ టైంకి లేస్తున్నాను, ఏం చదువుకుంటున్నాను, పెద్ద ఏం లేదు కదా అన్న విధానంలో సరే అని చెప్పి బయలుదేరి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళగా దారి పొడుగున ఈ యొక్క వర్షాకాలం అవన్నీ కూడా దాటుకుంటూ పెడతాడనమాట. ఈ లోపల అతనికి జీవితంలో కొందరు కొత్త వ్యక్తులు తారసపడడం, కొందరు అతను కొత్తవాడిగా గ్రహించి అతనికి వాళ్ళు మంచి ఆతిథ్యం ఇవ్వడం, మరికొన్ని చోట్ల కొందరు అతన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసి అతని దగ్గరనవి కూడా డబ్బు దస్కను లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ బారి నుంచి తప్పించుకొని ముందుకెడతాడు. ఇలా వెళ్ళగా అతనికి ఓ పక్కన చక్కగా ఈ యొక్క వర్షాలు కానీ ఆ వాతావరణాన్ని కానీ దేన్ని కూడా ఎంజాయ్ చేయాలని ఉండదు. ఎంత తొందరగా వెళ్ళాలి, నిధి ఎంత తొందరగా సంపాదించాలి అన్న విధానంలోనే వీటి మీద కొంత తక్కువ దృష్టి పెడతాడు. అంటే సన్ రైజ్ సన్సెట్ మీద కానీ, ఆ పువ్వులు వికసించడం మీద కానీ, లేకపోతే వర్షాల మీద కానీ పెద్ద ఎక్కువ ఆసక్తి అనేది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అబ్బాయి. అలా వెళ్ళగా మొత్తానికి 1 ఇయర్కి ఆ డెస్టినేషన్ చేరుకుంటాడు. అక్కడ ఆ మ్యాప్ పరంగా చూసుకుని దాన్ని తవ్వడం మొదలు పెడతాడు. ఆ ఏరియాలో ఎంత తవ్వినా అతనికి ఏం దొరకదు అక్కడ. ఇదేంటబ్బా, ఎంత నేను కష్టపడి ఇక్కడికి వచ్చాను, తండ్రి ఇలా చెప్పాడేంటి, ఇక్కడ ఇలా ఉందేంటని కొంత నిరాశ చెంది మరి ఇంకేం చేయలేక ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక్కి ప్రయాణం మొదలు పెడతాడు. ఈసారి వెనక్కి వెళ్ళేప్పుడు హర్రీబర్రీగా వెళ్ళడం అనమాట. అంటే ముందర వచ్చేప్పుడు ఎలా వచ్చాడు, తనకంటే ముందు ఎవరన్నా వెళ్ళిపోయి ఎత్తి తీసుకుంటారేమో అన్న భయంతో చాలా ఇదిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చాలా నెమ్మదిగా చూసుకుంటూ, అంటే ప్రతిదాన్ని చూసుకుంటూ వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాడు అనమాట. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఒక చోట ఆగి ఎలా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, తన నైపుణ్యాలు ఎలా చేసుకోవాలి, అలాగే ఎక్కడన్నా ఎండాకాలం వచ్చినప్పుడు తన యొక్క ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎండకి ఎలాగ ఇదవ్వాలి, సన్ రైజ్ అనేది ఎలా ఉంది, సన్సెట్ అనేది ఎలా ఉంది, అలాగే అక్కడ చక్కటి అందమైన సీతాకోక చిలుకలు, ఆ పూలు వికసించేటప్పుడు ఉండే అందం, అవన్నీ చూసుకుంటూ ఆ వాతావరణం అన్ని అందాలన్నింటినీ కూడా అతను ఎంజాయ్ చేసుకుంటూ, అంటే వచ్చేటప్పుడు అవన్నీ వదిలేశాడు కదా, వెళ్ళేటప్పుడు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ పెడుతున్నప్పుడు మళ్ళీ ఆ దారిలో ఇంతకుముందు వచ్చినప్పుడు కొందరు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు దొరుకుతారు. మళ్ళీ
వాళ్ళని గ్రహించి వాళ్ళు తనకి ఫుడ్ ఇస్తారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా, వాళ్ళకి రిప్లై చేయాలి కదా. మళ్ళీ రీపే చేయడానికి ఏం చేస్తాడంటే తను కూడా మళ్ళీ వాళ్ళకి అదే విధంగా తన యొక్క స్కిల్స్ అన్ని ఉపయోగించి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ యొక్క విషయాల్లో తను సహాయ సహకారాలు అందిస్తాడు. ఇలా చేసుకుంటూ మళ్ళీ అన్నీ చేసుకుంటూ నెమ్మదిగా మొత్తానికి ఇంటికి వచ్చేస్తాడు. 2 ఏళ్ళు గడిచిపోతాయి. రాగానే తండ్రిని సంప్రదించగానే తండ్రి అంటాడు, వెళ్ళావా బాబు, దొరికిందని ఇదంటే, లేదు నాకు దొరకలేదు, నేను వెళ్ళేటప్పుడు నాకంటే ముందే ఎవరో వెళ్ళి తీసేసుకుని ఉండుంటారు, అందుకని నేను పొందలేకపోయాను అని చెప్పాక తండ్రి అంటాడు అనమాట, అసలు అక్కడ ఏ నిధి లేదు, నిన్ను పంపించాను నేనని. అదేంటి అలా ఎందుకు పంపించావు నన్ను మరి అని అడిగితే, సరే కానీ ఇంతకీ నువ్వు వెళ్ళిన విధానం ఎలా ఉంది, అంతా బాగుందంటే, వెళ్ళేటప్పుడు నేను చాలా హడావుడిగా వెళ్ళాను, ఎందుకంటే నాకు నిధి ఎవరన్నా తీసేసుకుంటారన్న భయంతో, కానీ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ అవే ప్లేసులు నేను వస్తూ ఇవన్నీ ఎంజాయ్ చేశాను, చాలా చక్కగా ఉంది, సన్ రైజ్ ఇలా ఉంది, సన్సెట్ ఇలా ఉంది, ఇవన్నీ ఎంతోమంది వ్యక్తులు నాకు సహకరించారు, నేను కూడా వాళ్ళకి సహకరించాను, నా నైపుణ్యాలు పెరిగాయి, ఇంత చక్కగా ఉంది, ఇదంతా కూడా చాలా బాగుంది వెనక్కి వచ్చేటప్పుడు అంటే, అదే నేను నీకు చెప్పిన నిధి, దాన్ని నువ్వు పొందావు అంటే తండ్రి చెప్పిన దానికి అప్పుడు కొడుక్కి కొంచెం జ్ఞానోదయంలో అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కడ వెళుతున్న ప్రదేశంలో మన యొక్క ఆలోచన అంతా గమ్యం మీద ఉంది తప్ప వెళ్ళక్కడ తను సంపాదించాలనుకున్నాడు, కానీ మధ్యలో వచ్చే ఆనందాన్ని అంతా తను మర్చిపోయాడు. కానీ అదే అసలైన సంపద అన్నట్టుగా తండ్రి అబ్బాయికి నేర్పించాడు. ఇక్కడ కూడా మన నిజ జీవితంలో చూస్తే చాలామంది ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ కోసమే వాళ్ళు ప్రయత్నం చేసి దానికోసమే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ మధ్యలో వచ్చే చిన్న చిన్న సంతోషాలని వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, మనకు ఎదురైన వ్యక్తులు, మనకు ఎదురైన అనుభవాలు, మనకు ఎదురైన మనం నేర్చుకుంటున్న నైపుణ్యాలు, ఆ ప్రాసెస్లో మనం ఎంత చేస్తున్నాం అంటే గమ్యాన్ని చేరే లోపల మనం చేస్తున్న ప్రయాణం చాలా ముఖ్యమైనది. ఆ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, నేర్చుకునే ఉంటాయి, నేర్పించే ఉంటాయి, తెలుసుకునే ఉంటాయి, తెలిపే ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యక్తి ఎప్పుడైతే మిస్ అయిపోతాడో ఆ మాధుర్యాన్ని వాడు మిస్ అయిపోతాడు. జీవితం అంటే ఇవి నేర్చుకుంటూ దీంతోపాటు గమ్యం ఉండాలి, ఒక గమ్యాన్ని నువ్వు రీచ్ అవ్వాలి, అది ముఖ్యమే. ఒక ఎయిమ్ ఉండాలి, ఎయిమ్తో పాటుగా నువ్వు వెడుతున్న దారిలో ప్రయాణంలో ఉండే ప్రతి విషయాన్ని నువ్వు అనుభవాన్ని తీసుకుంటే ఇవి పర్మనెంట్గా నీ మైండ్లో గుర్తుండిపోయి కొత్త జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కాబట్టి నువ్వు ఇంకా స్కిల్ఫుల్గా తయారవుతావు, రేపొద్దున నీ నెక్స్ట్ వాళ్ళకి నువ్వు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్ పెట్టుకోవాలి, కానీ గోల్ పరంగానే చూస్తూ వెళ్ళిపోవడం వల్ల జీవితంలో మిస్ అయిపోయేవి చాలా ఉంటాయి. కాబట్టి నిజమైన జీవితంలో ఆనందం ఏంటి అంటే గమ్యంతో పాటుగా గమ్యానికి సంబంధించిన ప్రయాణంలో మనం ఏవి మిస్ అవ్వకుండా అన్ని విషయాలు నేర్చుకుంటూ ప్రతి దాంట్లోంచి స్కిల్స్ నేర్చుకుంటూ ఆ నైపుణ్యాల్ని మన జీవితానికి వర్తింప చేసుకుంటూ ఒక ఆనందాన్ని అనుభవిస్తూ పూర్తి స్థాయిలో సంపూర్ణ జీవితాన్ని అనుభవించడం అంటే ప్రయాణం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక యొక్క డెస్టినేషన్కి వెళ్ళే ముందు మనం తీసుకుంటున్న జర్నీలో ఉండే ఆనందాన్ని అనుభవించడమే నిజమైన నిధి. అంటే ఆ వ్యక్తులు, అనుభూతులు, ప్రయాణంలో ఎదురవుతున్న మంచి చెడ్డలు, దాంతో మనం నేర్చుకునేవి అన్నీ చాలా ముఖ్యమైన విషయాన్ని మనకి ఈ చిన్న స్టోరీ చాలా చక్కగా చెప్పింది. కాబట్టి ఇది ఒక భావోద్వేగాలకి సంబంధించింది. కాబట్టి ఈ నిధిని ఎవరూ మిస్ కాకూడదు. ఇవి జీవితంలో మళ్ళీ రాని మంచి మెమరీస్. కాబట్టి ప్రయాణం అనేది చాలా ముఖ్యం. గమ్యాన్ని చేరే లోపల రెండూ కూడా అనుభూతి చెందినప్పుడు ఆశించిన ఫలితాలు వ్యక్తి సాధించగలుగుతాడు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.